ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. దాని గురించి నిన్న అంతా కూడా అందరూ మనం పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో అన్నిట్లోనూ చాలా కూలంకషంగా ఇవ్వటం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ప్రాధాన్యతలను హైలైట్ చేస్తూ ఇప్పుడు పెద్దలు వీర్రాజు గారు కూడా అనేక అంశాలని స్పృశించటం జరిగింది. ముఖ్యంగా మనం ఒకసారి చూసినట్లయితే గతం బడ్జెట్స్కి ఇప్పటికీ ఒక తేడా ఉంది. ఈసారి ఎవ్రీ నట్ అండ్ బోల్ట్ ఆఫ్ ఇండియాని, అంటే ప్రతి అంశాన్ని స్పృశించే విధంగా ఈ యొక్క బడ్జెట్ని రూపొందించడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ రూపకల్పనలోనే అనేక రంగాల వారిని భాగస్వామ్యం చేయటం జరిగింది. యువతను కానీ, ఆయా సెక్టర్స్, టెక్నాలజీకి రిలేటెడ్ కానీ, డెవలప్మెంట్ కానీ, ప్రతి సెక్టర్లో ఉన్నటువంటి ప్రతినిధులని, ఎక్స్పర్ట్స్ని వారితో ఆయా స్థాయిల్లో ఒక చర్చలు జరిపి వారికి ఉన్నటువంటి వారి ఆకాంక్షలు, అవసరాలు, భవిష్యత్తు ఒక లక్ష్యము, వాటికి కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, దాని మీద చర్చలు జరిపిన తరువాత ఈ యొక్క బడ్జెట్ని రూపొందించడం జరిగింది. అందుకే మనం ముఖ్యంగా చూస్తే మనకు ప్రాథమిక అంశాలైనటువంటి ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, డెవలప్మెంట్ అంటే ఉపాధి, ఉద్యోగ కల్పన, ఈ మూడు మనం ప్రధానంగా చూస్తూ ఉంటాం. ఆ యొక్క రంగాల్లో కూడా మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మారుతున్నటువంటి భౌగోళిక రాజకీయాలు, జియోపాలిటిక్స్ అంటాము, ఆ యొక్క నేపథ్యంలో కానీ, వేగవంతంగా ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం కానీ, యుద్ధాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కానీ, ఇవాళ మన భారతదేశం యొక్క పాత్ర ఒక పెద్దన్న పాత్రగా, భవిష్యత్తుకి మనం ఏదైతే విశ్వగురు అంటున్నామో, విశ్వగురువుగా ఉండాలి అంటే మనము తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనే దాన్ని నిర్దేశిస్తూ చేసినటువంటి ఒక దిశానిర్దేశంతో కూడుకున్నటువంటి ఒక ఆత్మనిర్భరత ద్వారానే మనం భారత్ సాధించగలము అనే లక్ష్యానికి ఒక రోడ్ మ్యాప్ని ఇచ్చేటువంటి బడ్జెటే నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. మనం భవిష్యత్తులో అనేక రంగాల్లో ఒక మెడికల్ హబ్గా, ఒక టూరిజం హబ్గా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, ఒక టెక్నాలజికల్ హబ్గా, అన్నిటికీ మించి భవిష్యత్తు ఇప్పుడు చూస్తున్నాం. ఏ రంగంలో చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ మెకానిక్స్, అంటే ఐటీ డిస్రప్షన్లోకి వెళ్ళి ఐటీ ప్లేస్లో ఏఐ వచ్చింది. దాని మూలంగానే ప్రపంచంలో అనేక దేశాల్లో ఉద్యోగాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి భారతదేశం ముందుగా ఊహించి, ఎందుకు మనం ఇవాళ భారతదేశంలో ఎవరైనా సరే ఈ యొక్క క్లౌడ్ సర్వీసెస్ కానీ, డేటా సెంటర్స్ కానీ భారతదేశంలో ఎక్కడ నెలకొల్పినా ఫర్ ది నెక్స్ట్ 22 years, అంటే అప్ టు 2047 మన వికసిత్ భారత్ లక్ష్యం వరకు, మన ఇండిపెండెంట్ భారతదేశానికి 100 సంవత్సరాలు వచ్చే నాటికి ఎవరు భారతదేశంలో ఈ యొక్క సెంటర్స్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ హాలిడే ఇవ్వటం జరిగింది. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది గేమ్ చేంజర్. ఈ యొక్క ఏదైతే డేటా సెంటర్స్కి ఇవ్వటం మూలంగా ఇప్పటికే మనం గూగుల్ లాంటి సంస్థలు వచ్చేసాయి, మన అందరం కూడా చూసాం. అలాంటివి మరిన్ని సంస్థలు ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన, అనుభవపూర్వకమైనటువంటి అన్నీ కూడా మనం ఒకటి జాగ్రఫికల్గా సెంట్రల్లీ లొకేటెడ్, మన యొక్క పాలసీస్ చాలా సుస్థిరంగా ఉన్నాయి. ఇక్కడ టెక్నాలజీకి ఇబ్బంది లేదు. మన దేశ యువతే మనకు ఉన్నటువంటి పెద్ద సంపద. కాబట్టి వారికి ఉపాధి, ఉద్యోగాలకు, గతంలో ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్ళే పరిస్థితి ఇక భవిష్యత్తులో ఉండదు. ఇతర దేశాల్లో ఉన్న భారతీయులే కాదు, ఇతర దేశాల్లో ఉన్న ఇంటెలిజెంట్ టాలెంట్ అంతా కూడా భారతదేశానికి వచ్చి ఇక్కడ సర్వీసెస్ ఇవ్వటం కోసం, ఇక్కడ ఉద్యోగాలకు వచ్చేటువంటి పరిస్థితి రాబోతుంది అనటానికి నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చినటువంటి 12.2 lakh crores. మనము 12 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వకముందు బడ్జెట్లో చూస్తే ఎలా ఉండింది, ఈరోజు చూస్తే ఆ రోజు 11వ స్థానం నుంచి 4కి వచ్చాం, 4 నుంచి 3కి వచ్చే సంవత్సరం వెళ్ళాలి అని. అలాగే మనం ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ని 54 లక్షల కోట్లకి మనం పెంచాం. గతంలో అది 17 లక్షల కోట్లు ఉంది ఇన్ ది ఇయర్ 2010 and 11. ఇప్పుడు దాన్ని మనం 54 లక్షల కోట్లు మన ఎక్స్పెండిచర్కి వచ్చాము అంటే ఎన్ని ఫోల్డ్స్ మనం ఆర్థికంగా పెరిగాం. ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తిగా భారతదేశం తయారయ్యింది. భవిష్యత్తులో మనం ముఖ్యంగా ఇంతకుముందు పెద్దలు చెప్పారు, మనం రేర్ ఎర్త్ మినరల్స్ కానీ, క్రిటికల్ మినరల్స్ కానీ, మ్యాగ్నెట్స్ కానీ, ఇప్పుడు అవి ప్రతి రంగంలోనూ అవసరం. మనం ప్రపంచంలో 3rd largest రిజర్వ్స్ మన భారతదేశంలో ఉన్నాయి. మనం లార్జెస్ట్ కన్జ్యూమర్ కూడా ఈ యొక్క రేర్ ఎర్త్ మెటల్ కన్జంప్షన్లో. అయితే ఇప్పటి వరకు మన దగ్గర మైనింగ్, ప్రాసెసింగ్, దానిని చేయటం, దాని ఆపరేషన్స్లో మన దగ్గర తయారవు
అవ్వకపోవటం మూలంగా మనం ఇంత అంతర్జాతీయంగా చైనా నుండో ఇతర దేశాల నుంచి మనం డిపెండ్ అవుతున్నాం. కానీ ఈవేళ అవన్నీ రావటం మూలంగా దట్ ఈజ్ అనదర్ గేమ్ చేంజర్. ఒకటి మనం ఈ యొక్క డేటా సెంటర్స్ అవుతే, రెండోది రేర్ ఎర్త్ మెటల్స్, నెక్స్ట్ మనం టూరిజం. మనలాంటి రాష్ట్రంలో కూడా అరకు లాంటి దాంట్లో మనం చూస్తున్నాం ఇప్పుడు యువత అంతా కూడా ఇక్కడే కాదు ఇతర దేశాల నుంచి కూడా ట్రెక్కింగ్ అని, హైకింగ్ అని, మౌంటైనీరింగ్ అని వాళ్ళు చాలామంది యువత ఒక టూరిజం అయిపోయింది. కాబట్టి మన దేశంలో కూడా ఆ యొక్క ప్రాంతాలు, మన అరకు లాంటి ప్లేస్లో, కొడైకెనాల్ లాంటి ప్లేస్లో కూడా సౌత్లో కొన్ని ఏరియాస్ని పెట్టడం జరిగింది. అలాగే పులికాట్ సరస్సు మనం విన్నాం, ఎన్నో దేశాల నుండి పక్షులు అక్కడికి వస్తాయి. కాబట్టి నిన్న ప్రతిపాదన పెట్టారు అక్కడ మన బర్డ్ వాచింగ్ ట్రయల్స్ని మనం, అంటే ఇవన్నీ కూడా టూరిజం. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక సింగపూర్ వెళ్ళి ఎక్కడికి వెళ్తామంటే ఒక బటర్ఫ్లై పార్క్ అంటారు. ఏముంటుంది, అదంతా ఒక నెట్ వేసి అందులో రకరకాల బటర్ఫ్లైస్ని పెట్టి అది చూస్తానికి ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు. బర్డ్ పార్క్కి వెళ్తాం. ఇలాంటివన్నీ మన భారతదేశంలో అనేకం ఉన్నాయి. ఆర్కియాలజీ గైడ్స్ అంటే యువత అన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నిన్న జరిగినటువంటి బడ్జెట్. అంటే ఎంత డీప్గా నిర్మలా సీతారామన్ గారు మోడీ గారి ఆదేశాలతో వెళ్ళారంటే ఇవాళ యువతకు మన ఆర్కియాలజీ ఉంది. ఆర్కియాలజీకి అక్కడికి వెళ్ళిన తర్వాత టూరిస్ట్ గైడ్స్ని 10,000 మంది టూరిస్ట్ గైడ్స్కి మనం ఇవాళ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. మనం ఈజిప్ట్ లాంటి దేశాలకు వెళ్తే ఏమీ ఉండదు. మీరు సౌత్ అమెరికా వెళ్ళినా కూడా చాలా శిథిలావస్థలో ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి. కానీ ఎన్నో ప్రపంచ దేశాల నుండి వస్తారు. అక్కడికి వస్తే ఏంటంటే దాని చరిత్ర చెప్పే వాళ్ళు ఉండటం మూలంగా ఇంట్రెస్ట్ కలిగి వెళ్తున్నారు. అలాంటివి కోకొల్లలు ఉన్న భారతదేశంలో ఈ యొక్క టూరిస్ట్ని మనం ప్రమోట్ చేయాలి అంటే టూరిస్ట్ గైడ్స్ ఉండాలి, గైడ్స్ ట్రైనింగ్ ఉండాలి. దానికి కూడా మనం ఇవాళ ఒక స్పెషల్ ఎంఫసిస్ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మన ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయటం కోసం, ఎందుకంటే ఆయుర్వేద మన వేదాల్లో ఒకటైనటువంటి ఆయుర్వేద ఇది వన్ ఆఫ్ ది ఏన్షియంట్ సైన్స్. కాబట్టి దీన్ని కూడా మనం ప్రపంచంగా ఇదొక ప్యారలల్ మెడిసిన్గా, ఆల్టర్నేటివ్ మెడిసిన్గా ఒక రూట్ కాజ్ని, ఒక డిసీజ్ యొక్క రూట్ కాజ్ని ఇది క్యూర్ చేసేటువంటి శక్తి ఉన్నటువంటి ఆయుర్వేదాకు కూడా ఇవాళ మనం చాలా ఎంఫసిస్ ఇవ్వటం జరిగింది. ఈ రకంగా మన వ్యవసాయ రంగం నుంచి మన యొక్క రక్షణ రంగం వరకు, అలాగే తూర్పు పశ్చిమాన్ని, నార్త్ సౌత్ని కనెక్ట్ చేసేటువంటి ఒక కమిటెడ్ ఫ్రైట్ కారిడార్ని, బెంగాల్ టు గుజరాత్ ఒకటి, మన రైల్వే కారిడార్స్ చూసాం. ఈ యొక్క హై స్పీడ్ రైల్ కనెక్టివిటీ అంటే బేసిక్గా మనం చూస్తే మౌలిక సదుపాయాలు, ఒక ఇల్లు కడితేనే ఎంతోమంది కూలీలు, ఉపాధి, సిమెంట్ రంగం, స్టీల్ రంగం, కార్పెంటరు, సీలింగ్ చేసేవాళ్ళు, లైట్లు, ఎన్ని రంగాలు, యాన్సిలరీ 250 యూనిట్స్ పైగా ఒక ఇల్లు కడితే వాడేటువంటి ఐటమ్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ప్రమోట్ అవుతాయి. అలాంటప్పుడు ఈ యొక్క మన 12.2 lakh crores ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళితే ఎన్ని కోట్ల ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని పరిశ్రమలు వస్తాయి, ఎన్ని కుటీర పరిశ్రమలు వస్తాయి, ఎన్ని ఎస్ఎంఈస్ వస్తాయి. దాని ద్వారా ప్రతి ఒక్కరు స్టార్టప్ పెట్టుకోవాలన్నా, ఏది చేయాలన్నా కూడా భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం మరి వారు కల్పించుకోవచ్చు, లేదా వారు చేయటానికి అవకాశం కల్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్ని నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీదే ఈవేళ మేము కూడా మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేప్పటికీ మనకు అద్భుతమైన అపారమైన వనరులు ఉన్నాయి. ఒకటి సీ కోస్ట్ అవుతే, 2 మినరల్స్ ఉన్నాయి. మనం రేర్ ఎర్త్ మినరల్స్లో కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. అలాగే మనకి కోస్ట్ లైన్, ఇప్పుడు మనము వాటర్ వేస్ని 20 జల రవాణా మార్గాలని కొత్తగా మనం వాటర్ వేస్ని మళ్ళీ మనం ఏదైతే గతంలో ఉండేదో వాటర్ వేస్ని ఫర్ కార్గో కానీ వీటన్నిటికీ కూడా మనం చేసినట్లయితే ఒకటి కాస్ట్ తగ్గుతుంది, 2 ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ కార్గో తగ్గుతుందో ఓవరాల్గా మనకి ఇన్ఫ్లేషన్ కూడా మెనీ కమాడిటీస్ మనకి ఆటోమేటిక్గా ప్రైస్ కూడా మనకి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవేళ ఆర్థికంగా ప్రపంచ దేశాలు, పెద్ద అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు కూడా అప్పుల్లో కూరుకుపోయి ఉంటే, ఇవాళ జపాన్ లాంటి దేశాల్లో కూడా వాళ్ళ యొక్క జీడిపిలో 250% అప్పులు ఎక్కువగా ఉండి అప్పుల మీద నడుస్తున్నటువంటి అగ్రరాజ్యాల మధ్య ఇవాళ భారతదేశం అతి తక్కువ అప్పుతో ఇవాళ అద్భుతమైనటువంటి ఆర్థిక శక్తిగా ఉంది అంటే అది మనం ఫైనాన్షియల్ ఫిజికల్ డిసిప్లిన్ మన యొక్క దేశంలో ఇవాళ జరుగుతుంది. కాబట్టి మనం ఒక గాడిన పడ్డాం. మన యొక్క ఇన్ఫ్లేషన్ నేను చూస్తే
ఇది ఆర్థిక రంగ నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు, మన ఫిజికల్ డెఫిసిట్ 4.4 to 4.3కి మనము వచ్చేసాము ఇప్పుడు. అలాగే మన డెట్ బాగా తగ్గింది కంపేర్ టు మెనీ కంట్రీస్. మనం చాలా రీజనబుల్గా ఉన్నాం, మన యొక్క ఇన్ఫ్లేషన్ చాలా తగ్గింది, కంట్రోల్డ్గా ఉన్నాం. ఇవి 3-4 రంగాల్లో మనం చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ మన భారతదేశ ప్రభుత్వం ఆర్థిక రంగంలో ఉంది. కాబట్టి ఈవేళ మనం మొన్ననే చూసాం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ ఇయర్ దీని యొక్క ఇంపాక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్తో మనం పెట్టుకున్నటువంటి డీల్ ఏదైతే దాని యొక్క ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందో అనేక రంగాల్లో మనకి అది ఫ్రీ ట్రేడ్ పాలసీ కానీ మనకి ఇంపోర్ట్ ట్యాక్సెస్ కానీ తగ్గటం మూలంగా భారతదేశం మరింత ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఉన్నటువంటి బడ్జెట్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి మీడియా కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో మీరు కూడా సహకరించాలని చెప్పి మమ్మల్ని కోరుకుంటూ ఇవాళ మీ అందరికి కూడా విచ్చేసిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అంబట్రాంబాబు